అందరికీ నమస్కారం అండి. హైదరాబాదులో ఇద్దరు ఆడపిల్లలతోటి తల్లి అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్నదంట. 4 రోజులు వారం రోజులు క్రిందట ఆవిడకి ఏదో మరి అనారోగ్యమో ఏదో మరి ఎందువల్ల చనిపోయింది. ఈ ఆడపిల్లలు చిన్న పిల్లలు కాదు కదండి, మెచ్యూర్ అయ్యేని పిల్లలే కదా, అంత అవగాహన లేకుండా ఉంటారా? ఇప్పుడు ఇరుగు పొరుగు ఉంటుంది కదండి, మనకంటూ ఓ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదు పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేదు తెలిసిన వాళ్ళు ఉంటారు, అపార్ట్మెంట్లో ఇంకా కాపరాలు ఉండేవాళ్ళు ఉంటారు. ఎన్నో ఫ్లోర్లోనూ చనిపోయింది ఆవిడ. చనిపోతే వారం రోజుల నుంచి పిల్లలిద్దరూ ఆ ఇంట్లోనే ఉన్నారండి, ఆడపిల్లలు. ఎంత దారుణం అండి అది. తల్లి చనిపోయిందని వాళ్ళందరికీ తెలియబడితే దాన సంస్కారాలు చేసో ఏదో ఒకటిలాగా చేస్తారు కదా. ఎందుకు అసలు తలుపులే తీయకుండా ఇంట్లో శవాన్ని పెట్టుకుని అలా ఉన్నారు? అంటే సైకో మెంటాలిటీయా లేకపోతే ఏంటి అర్థం కాలేదు నాకు. అసలు ఆ సబ్జెక్టే అర్థం కాలేదు. ఎందుకు ఉంచుకున్నారు ఇంట్లో? అది ఇప్పుడు మళ్ళీ పోలీస్ కేసులు దర్యాప్తులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అంత అవసరమా? పోన్లే అనారోగ్యం వల్లే చనిపోయింది అనుకోండి, ఇంట్లో ఉండేది ఆడపిల్లలే కదా. ఆడపిల్లలు అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి మా అమ్మగారు మాట్లాడతలేదు చూడండి ఒకసారి అని అంటే వాళ్ళు వచ్చి చూస్తారు, నిర్ధారణ చేసి ఇలా అయిందమ్మా అయ్యో అనుకుని ఏదైనా హాస్పిటల్ చూపించడం, లేదంటే బతుకుంటే చూపించారు, చచ్చిపోతే కనుక దాన సంస్కారాలకే వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఎందుకు మరి అలా చేస్తున్నారు? ఎందుకు అలా చేశారు? చదువుకున్న మీ చదువు ఏమైపోతుంది, మీ సంస్కారం ఏమైపోతుంది? కన్న తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎన్ని రోజులు అలా ఇంట్లో ఉంటారు? ఇప్పుడు వారం రోజులు అయింది, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండాలి కదా. అంటే ఆ మెంటాలిటీ ఏంటి? చనిపోయిన శవాలతోటి ఇంట్లో ఉన్నారు అంటే ఆడపిల్లల్లో కూడా సైకోత్వం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మగోళ్ళే అనుకునేవారు కాదండి, ఆడవాళ్ళు కూడా సైకోల్లాగా అయిపోయారు. కడుపును పుట్టిన పిల్లలు కన్న తల్లి చనిపోతే శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఉండటం ఏంటండి బాబు? అసలు ఎక్కడా చూడలేదు. ఇలా తయారవుతున్నారు ఏంటి? అసలు బిడ్డలను ఎందుకు కనాలి? అసలు బిడ్డలు ఎందుకు? వీళ్ళ వల్ల ఏంటి ఆ తల్లిదండ్రులు కొరిగేది ఏంటి? ఎవరో కూడా అసలు చాలా దారుణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కడుపును పుట్టినోళ్ళే ఉన్నారు. ఏదో కోడలు వచ్చింది సాధించింది అది ఇది అంటున్నారు. కాదండి, ఇంట్లోనే మన కొడుకు కోడలో కాదు అండి, మన ఇంట్లో ఉన్న కొడుకులు కూతుర్లు కూడా ఈ రకంగా ఉన్నారు. ఎంత పద్ధతి లేని పనులు. ఈ శవాన్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళ కాపురం ఎలా చేస్తున్నారో. వారం రోజుల నుంచి ఏమీ తినకుండా ఇంట్లో ఉన్నారా? ఉండరు కదా. ఒక్క పూటైనా టీ పెట్టుకునో భోజనం చేసుకునో తినాలి కదా. చచ్చిపోయిన శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఏమైనా పూజ చేస్తున్నారా ఏంటో నాకు అర్థం కాలేదు.